హలో, వెల్కమ్ టు లక్ష్మీప్రభ వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే అల్లం మామిడికాయ పచ్చడి చేస్తున్నా. మనం ఎప్పుడూ అల్లంలో చింతపండు వేసి చేస్తాం కదండి పచ్చడి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం మామిడికాయ వేసుకొని చేసుకుందాము. మామిడికాయలు ఎన్ని, అల్లం ఎంతో, అది ఎలా చేయాలో చూపిస్తారండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 100 గ్రాముల అల్లం తీసుకున్నాండి. ఇది పొట్టు తీసి మంచిగా కడిగి ఆరబెట్టిన, అసలు తడే ఉండకూడదు. 3 మామిడికాయలు కూడా తీసుకున్నాను. ఇది కూడా మంచిగా కడిగి పెట్టాను. మనం ఇవన్నీ కట్ చేసుకొని పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. ఒకటి కట్ చేస్తా, అన్నీ కట్ చేస్తాం. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మొత్తం అల్లం అంతా ఇలానే కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. మనకు దోశలకు, ఇడ్లీకి, చపాతీకి, అన్నంలో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన చింతపండు కంటే మామిడికాయ చాలా బాగుంటుందండి. ఇంకా మామిడికాయ లేనప్పుడు చింతపండు వేసుకుంటాం, లేక ఇంకా తప్పదు. కానీ ఇంకా అన్నీ ఇలా కట్ చేసుకొని మనం కొలుసుకోవాలండి. 1 కప్పు వచ్చింది అల్లం ముక్కలు. ఇంక ఈ అల్లం ముక్కలు పక్క పెట్టేసి మామిడికాయ తొడుముకుందాం. ఇట్లా మామిడికాయ తొడమలు ఇట్లా కట్ చేసి ఇట్లా పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా 3 మామిడికాయలు ఇలానే తొక్క తీసుకొని మనం కట్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కట్ చేయడం అయిపోయిందండి. మనం కొలుసుకుందాం. ఇవి రెండిటి మీద 30 అయిందండి. వెల్లిపాయలు కూడా కొలుసుకుందాం. వెల్లిపాయలు కూడా సగం కప్పు, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. కారం కూడా 1 కప్పు వేసుకోవాలండి. గల్లుప్పు అండి సగం కప్పు వేసుకోవాలి. బెల్లం కూడా 1 కప్పు వేసుకోవాలండి. కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిపోయినాయి కదండి. మనము ఈ అల్లం ముక్కలు కొద్దిగా వేపుకుందాం నూనెలో. స్టవ్ ముట్టించుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకోవాలి. ఒక చిన్న పావు నూనె వేసుకోవాలండి. ఇంకా అల్లం ముక్కలు వేసుకొని వేపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అల్లం ముక్కలు. ఇవి మంచిగా వేగితేనే మనకు మామిడికాయ అల్లం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వేగిపోయిందండి. ఇవి తీసేసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇవి చల్లారాలండి. అల్లం ముక్కలు చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాము. మనం ఇదే గిన్నెల మామిడికాయ అల్లం పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. ఎందుకంటే ఈ తాలింపు చల్లారాలి కదా, అందుకే ముందుగా తాలింపు పెట్టుకుందాం. అన్నీ ఈ కప్పుతోటి కొలిచానండి. ఈ కప్పుడు నూనె పోసుకోవాలి. ఇది 250 గ్రాములండి. నూనె వేడెక్కిందండి. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఒక 10 గల ఎల్లిపాయలు పచ్చపిచ్చ దంచుకొని ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం ఇది నూనెలో మగ్గాలి ఎల్లిపాయలు. ఒక 4 ఎండుమిరపకాయలు ఇలా చింపుకొని వేసుకోవాలండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఆ వేడికి వేగిపోతుంటాయి. ఇంకా నేను ఇందులో ఇంగువ కానీ, జీలకర్ర కానీ, కరివేపాకు కానీ ఏమి వేయనండి. ఇంక ఇదే తాలింపు. స్టవ్ బంద్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. మామిడికాయను అల్లము. 1 స్పూను మెంతుల పొడి వేసుకోవాలండి. మనం మిక్సీ తడి లేకుండా, ఏది కానీ తడి లేకుండా చూసుకోవాలండి. ఇంక ఇవి మిక్సీలో పట్టేసుకొని ఇంకా మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకోవాలండి. ఇంకా మిగతాది కూడా ఇట్లనే మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా చల్లగా అయిపోయినాయండి. ఇది కూడా పట్టుకోసుకోవాలి మిక్సీ. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ అల్లం కూడా పట్టుకున్నాం కదండి. దీంట్లో మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లము, మామిడికాయ, బెల్లము అంతా మిక్సీ పట్టాం కదండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే అంతా కలిసిపోయి మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం తాలింపు కలుపుకోవడం. ఇంకా తాలింపు నూనె చల్లగా అయిపోయిందండి. మనం ఈ పచ్చళ్ళ పోసేసుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. నూనె పోసాం కదా, ఈ సంవత్సరం పాటు ఉంటుందండి ఈ పచ్చడ. మనం ఈ తడి లేకుండా, ఏమీ తడి లేకుండా చేసాం కదా, మళ్ళీ గాజు బాటిల్లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది. ఇడ్లీకి, దోశకి, చపాతీకి,
వేడి వేడి అన్నం కూడా చాలా బాగుంటుందండి ఈ అల్లము మామిడికాయ పచ్చడి. నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, బయటనే పెట్టేస్తాను. బయట పెడితేనే బాగుంటాయి పచ్చళ్ళు. జాడి కానీ గాజు బాటిల్ కానీ పెట్టుకోవాలండి. మన టప్పర్వేర్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదండి, పచ్చడి ఖరాబ్ అవుతుంది, వాసన వస్తుంది. మనం గాజు బాటిల్లో పెట్టేస్తామండి. చూసారండి గాజు బాటిల్ ఎత్తాక ఎంత బాగుందో పచ్చడి, చాలా బాగుంది. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఉంటుంది. ఎందుకంటే నేను తక్కువే చేసిన, ఈ కొలతల ప్రకారం చేస్తే మనకు సంవత్సరం పాటు ఉంటుంది. మనము తడి అస్సలే తగలియద్దు. నచ్చిందండి, నచ్చితే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. మన ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.